శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుదేవ దత్త. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు ఇట్లనెను: ఆర్య, శ్రీగురుని చరిత్రము వినుచున్నాను. నీ మాటల చేతనే మీరు ఆ బ్రహ్మ సాక్షాత్కారమును కలగచేయుచున్నారు. అమరులకు కూడా సులభముగా లభించని అమృతపానము మీ ప్రసాదముచే నాకు లభించెను. నా కష్టములన్నయూ నశించి నా అభిష్టము సిద్ధించెను. మహానుభావ, తరింపచేయువాడు వగు నీవు నాకు లభించితివి. నా ధైర్యము దూరమైనది. చరిత్రను వినుట వలన అభిష్టము సిద్ధించెను, సుఖము ప్రాప్తించెను. సంగమమున శ్రీగురుడుండెనని తెలిపితిరి. ఆ తర్వాత ఏమి జరిగినది? ఆ చరిత్రనంతయు తెలపగోరెదెను. సిద్ధుడిట్లు చెప్పెను: ఆర్యుడా వినుము. నామధారక బిడ్డ, మధ్యాహ్న సమయమున జరిగిన విషయము అతి చిత్రమైనది. నందశర్మయ్యను విప్రుడొకడు శరీరమంతయు కుష్ఠరోగముచే నావరింపబడి తులాజాపురమున 3 సంవత్సరములు భవానీదేవిని సేవించెను. అతను 3 సంవత్సరములు ఉపవాసియుండి కష్టించి పూజయునర్చెను. దేవి అతని స్వప్నమున దర్శనమిచ్చి చందలా పరమేశ్వరి దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించెను. జగదంబ ఆజ్ఞ ప్రకారం అతడు చందలా పరమేశ్వరిని దర్శించెను. ఆ నందిశర్మ మందగించిన బుద్ధి కలవాడయ్యెను. 7 మాసములు ఉపోష్యముండి ఆ దేవిని సేవించెను. ఉపవాసం ఉన్నాడంట. 7 మాసాలు ఉపవాసం ఉండి ఆ దేవుని ప్రార్థించాడంట. ఆ దేవతనతడు పురశ్చరణ పూర్వకంగా అతి కష్టముతో పూజించెను. అతని స్వప్నమున ఆ దేవి కనిపించి, నీవు నా ఆజ్ఞగా గంధర్వ నగరమునకు త్వరగా వెళ్ళుము. అచట త్రిమూర్తియాత్మకుడైన శ్రీ నరసింహ సరస్వతి భిక్షక వేషధారి అయి ఉన్నాడు. నీ దురదృష్టమును అతడు దూరము చెయ్యును. నీవు అచ్చటికి వెళ్ళుము. ప్రబుద్ధుడైన ఆ ద్విజుడు ఆ దేవితో 6 మాసములు కష్టమునే ప్రసాదించితివే. ఈ విషయం ముందే ఎందుకు తెలుపవైతివి? తులాజాభవాని మాత నీ సన్నిధికి వెళ్ళమని ఆజ్ఞ ఇవ్వగా నీవు మహాశక్తిమంతురాలువయి దేవతగా భావించి భక్తితో నీ సన్నిధి చేరితిని. నీ దేవతత్వమేదో నేడు తెలిపెను. నీవు దేవతవయుండియు నన్నొక నరుని దర్శించమని ప్రేరేపించుచున్నావు. ఏమి నా ప్రారబ్ధము? నీవు జగదంబవేయనియు మానవ మాతృవు కావనియు దృఢ విశ్వాసమున్నచో నన్ను మానవుని దగ్గరకెందులకు వెళ్ళమనిదవు? నా అదృష్టమెంత ధన్యమైనదో! మానవ మనుజమాతృని దగ్గరకు వెళ్ళమని చెప్పుటకు నీకు సిగ్గైనను లేదా? దైవశక్తి ఏమో అర్థమైంది. 7 మాసములు ఉపవసింతునే. నీవీ విషయమును ముందే చెప్పియుండినా నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా. ఓ దేవి, నీవు నా ఆశనిట్లు వమ్ము చేసితివి. ఇట్లా బ్రాహ్మణుడు అనేక విధముల దుఃఖించెను. మరలా తన పురశ్చర్య కార్యక్రమమును చేపట్టుచు ఇట్లనెను: నీవు నా ఆరోగ్యమును ప్రసాదించుకున్నా నేనిచ్చటనే ప్రాణములు విడిచెదను. ఇట్లు అతి నిర్వణుడయి ప్రాయోపవేశము చేసెను. ఆ దేవి మరలా అతని స్వప్నమున ఆ మాటలనే చెప్పెను. అదియును కాక దేవాలయమును గల భక్తులైన ద్విజులకు స్వప్నమున కనిపించి నందిశర్మను దేవాలయ ప్రాంగణము నుండి తరిమి వేయుడని చెప్పెను. అది భరింపరానిదయ్యెను. భక్తుని కాపాడుటలో భగవంతుని గురుని కార్యములిట్లుండును. ఆ భక్తులు నందిశర్మను చేరి స్వప్న విషయము నిరంజించి, దేవి ఆజ్ఞను తిరస్కరించుకుము. ఆమె మాటగా త్వరగా బయలుదేరి వెళ్ళుము, లేనిచో నిన్ను వెళ్ళగొట్టెదము అని వారనగా ఆ ద్విజుడు
అంబికను పూజించి పారణ మొనర్చి దేవికి నమస్కరించి అటు నుండి వెడిలిపోయిను. నందిశర్మ గంధర్వ నగరమును చేరి మఠమున యతి ఎక్కడున్నాడని సేవకులు నడగా వారు యతీశ్వరుడు సంగమములోనున్నాడని అనరి. గడిచిన రోజు శ్రీగురుడు శివరాత్రి ఉపవసించిరి. పారాయణ చేయుటకయ్యి శీఘ్రమే వచ్చిదురు, సంశయింప పనిలేదు అనరి. ఇంతలో సాక్షాత్తు శ్రీగురుడే వచ్చెను. గ్రామములోని బ్రాహ్మణులు నందిశర్మ శ్రీగురుని ఎదురుగా రాక దూరముగా నుండమనరి. ఇంతలో సాక్షాత్గా శ్రీగురుడే వచ్చెను. గ్రామములోని బ్రాహ్మణులు నందిశర్మ శ్రీగురుని ఎదురుగా రాక దూరముగా నుండమనిరి. అట్లు చెప్పగా అతడు దూరముగా నుండెను. శ్రీగురుడు మఠములో ప్రవేశించెను. భక్తులు శ్రీగురునితో, ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు, వాని శరీరమంతటా శ్వేతకుష్టము వ్యాపించినట్లుగా కనుపడుచున్నది, వాడు మీ దర్శనమునకై వచ్చితినని చెప్పుచున్నాడు అని శిష్యులు చెప్పగా విని శ్రీగురుడు వారితో, తెలుసును, వాని నెరుగుదను, మనసున సంశయచిత్తుడయి వచ్చెను, వానిని సంశయరహితిని చేయుదును. 28వ శ్లోకం. వానిని మఠంలోనికి రమ్మనుడు. ఈ రీతిగా చెప్ప భక్తులు త్వరగా ఆ బ్రాహ్మణుని లోనికి రమ్మన వాడు వచ్చెను. దూరము నుండి శ్రీగురుని దర్శించి ఆ విప్రువుడు పదే పదే సాష్టాంగ నమస్కారమనర్చుచు సంతోషముతో శ్రీగురుని దగ్గరకు చేరెను. వానితో శ్రీగురుడు, ఓరి, పూర్వము నీవు దేవతా సన్నిధికి వెళ్ళియుంటివి, మరి సందేహముతో మనుష్యుడైన నా దగ్గరికి ఎటులు వచ్చితివి అనిరి. దానికతడు, నా హృదయములోనున్న సంగతులను తెలిసియున్నాడు, ఈయన సాక్షాత్ ఈశ్వరుడే అని తలంచి క్షమింపమని వేడుతూ సాష్టాంగ దండ ప్రణామములు మొనర్చెను. శ్రీగురునితో అతడు ఇట్లనెను, స్వామి, తపస్సుచే అంధుడునైతిని, స్వామిని దర్శించి శుద్ధుడునైతిని. నీవు పరబ్రహ్మవని తెలియనైతివి. నాకు తెలియలేదు నువ్వు పరబ్రహ్మమని. మందుడును అంటే తెలివి తక్కువ వాణ్ణి, అజ్ఞానముచే ఆవరింపబడిన వాడును. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువే. నేను తామసుడను, నిన్ను తెలియనైతిని. ఈ దినము నాకు సుదినము కాననే నీ దర్శనముచే పావనునైతిని. నా దుష్కర్మయంతయు పోయిను. పాపకర్ముడును, పాపాత్ముడును, మూఢుడను, జ్ఞానహీనుడను, పాప సంభవుడును నేను దైవయోగమున నీ పాదములు శరణవేడగలిగితిని. నువ్వు భక్త జనాధారుడవు, శరణాగత రక్షకుడవు. ఇట్లు నీ బిరుదులు ప్రవర్తిల్లుచున్నవి స్వామి. ఓ నృసింహ సరస్వతి, పరబ్రహ్మ పదమును చూచితిని, నా సర్వ దుష్కర్ములు గతించెను. ఓ యతీశ్వర, నీ కృప వలన నా మనోరథము సిద్ధించెను. నీవు భక్తజనులకు కామధేనువు, నరరూపమున అవతరించితివి. నీవు అంతము నెరుగుట ఎట్లు సాధ్యము? నీ అంతరాత్మ ఎరుగుట ఎట్లా సాధ్యం? నీవు త్రిమూర్తివి, సందేహము లేదు. ఏ రీతిగా నరులను ఉద్ధరింప గంగ భూమికి వచ్చినో అటులనే నీవు నీ సేవకులను రక్షించుకొనుటకయ్యి ఈ భూమి యందు అవతరించితివి. జారకర్మచే అహల్య పాషాణముగా పడియుండ రాముని పాదస్పర్శచే ఎటులు పవిత్రమైనో దివ్యమైన శరీరము కలదైనో స్వామి, నీ పాదస్పర్శ వలననే నటులైతిని. వివాహమైనప్పటి నుండి నా శరీరము కుష్టి వ్యాపించెను. భార్య నన్ను వదిలి తన ఇంటికి పోయినది. ఓ ప్రభు, తండ్రి కూడా నన్ను దూరముగా నుండమనెను. ఆ ఇంటిని వదిలి అతి దుఃఖితుడునయ్యి బయటపడితిని. నేను తులాజాభవానిని ఆలయమున ఉపవసించి జగన్మాతను సేవించి తిని. ఆమె నా పాపమిచ్చుట నాశము కాదు. ఓ ద్విజుడా, నా ఆజ్ఞగా నీవు చందలాదేవిని సేవించుము. అచ్చట నీవు పాపరహితుడు వగుదువు. నీ రోగ నివృత్తి జరుగును.
నేనచ్చటికి వచ్చి తిని అచ్చట నేను బహు కష్టముల పాలై తిని ఆమెయు నన్ను బయటకు గెంటవేయుడని ఆజ్ఞాపించినది. కృపాకర, నాకు దైవబలము హీనమైనట్టుగా తెలియచున్నది. లేకున్నా కాపాడవలసిన దైవమే నన్ను బయటకు గెంటవేయమని చెప్పున దేవతలే అటుల ఉన్నా ఇక మానవుల మాట దేవా చెప్పనేలా. నేనును మానవుడనే. నేను మీ శరణజొచ్చితిని. నేనంతటి పాపిని, అంగహీనుడను, కుష్ఠిరోగిని. నా ముఖము నెవ్వరు చూడ నిచ్చగించరు. ఇక నాకేమి పని? మరణమే శరణము. నాదొక ప్రార్థన. ఈ రోగము నివృత్తి యగునో లేదో నాదొక ప్రార్థన. ఈ రోగము నివృత్తి యగునో కాదో శీఘ్రముగా నాకు తెలుపుడు. నన్ను ఆశాపాశములతో బంధించకుడు. నాకీ శరీరముపై ఆపేక్ష లేదు. నీ ముందే ప్రాణములు విడిచెదెను. నీవు నా ఆర్తిని పోగొట్టుదువని నీ దగ్గర చేరి ఉంటిని. ఇక నీ ఇష్టప్రకారము చేయుడు. ఇది విని కరుణామూర్తియగు శ్రీగురుడు నవ్వుమోముతో సోమనాథుడను శిష్యుని పిలిచి ఇతనిని సంగమమునకు కొనుపొమ్ము. సంకల్పపూర్వకముగా సంగమ స్నానము చేయింపుము. సంకల్పపూర్వకంగా సంగమ స్నానము చేయింపుము. అచట అశ్వత్థ వృక్షమును పూజించి ఆ పిమ్మట ఇతడు కట్టుకున్న తడిసిన వస్త్రమును దూరమున విడువచేయుము. సంకల్పపూర్వకముగా సంగమ స్నానము చేయింపుము. అచట అశ్వత్థ వృక్షమును పూజించి ఆ పిమ్మట ఇతడు కట్టుకున్న వస్త్రములను దూరమున విడిచివేయుము. అప్పుడు అతనికి నూతన వస్త్రములిచ్చి ధరింపచేసి శీఘ్రముగా నిటు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపింప సోమనాథుడు ఆ నందిశర్మకు నది వద్దనకు తీసుకుపోయిను. సోమనాథుడు ఆ నందిశర్మను నది వద్దకు తీసుకొని పోయిను. నందిశర్మ సంగమమున స్నానము చేసినంతనే పిప్పలము వలె శుద్ధమైన దేహము కలవాడయిను. అశ్వత్థ ప్రదక్షిణ మనరించినంత ఆ బ్రాహ్మణుని శరీరము క్షణమాత్రముననే బంగారం వలె తేజోవంతమాయిను. నందిశర్మ సంగమమున స్నానము చేయించినంతనే పిప్పలము వలె శుద్ధమైన దేహము కలవాడయిను. అశ్వత్థ ప్రదక్షిణ మనరించినంత ఆ బ్రాహ్మణుని శరీరము క్షణమాత్రాననే బంగారం వలె తేజోవంతమాయిను. శిష్యునిచే ఇవ్వబడిన క్రొత్త వస్త్రములను ధరించి స్నానముచే తడిసిన వస్త్రములను విడిచి దూరముగా పడవేయగా ఆ వస్త్రము పడిన నేలయంతయు చవిటి మట్టిగా మారిను. సోమనాథుడతనిని శ్రీగురిని పాదసన్నిధికి తెచ్చెను. సమీపమున నందిశర్మను చూచిన జనులందరూ ఆ చిత్రమునకు ఆశ్చర్యచకితులైరి. నందిశర్మయ్యను ఆ ద్విజుడు మహాసంతోషముతో పొంగిపోవుచు శ్రీగురిని పాదముల కౌగిలించుకొని సంతోషాతిరేకమున స్వామి ధన్యుడునైతిని అని పలికిను. శ్రీగురుడిట్లనిను, నీ కోరిక తీరనిదో లేదో చెప్పుము. ఓ బ్రాహ్మణుడా, నీ శరీర అంగములన్నింటినీ పరీక్షించుకొని నాకు త్వరగా తెలుపుము అనెను. ఇట్లనగా నందిశర్మ తన శరీరమంతయు చూచుకొనగా కుష్టు పిక్కయందు మాత్రము శేషించియుండ అతడు ఒకవైపు సంతోషము మరో ప్రక్క దుఃఖము కలిగి భీతి నందిని వాడయి శ్రీగురునితో ఇట్లనిను, స్వామి, తమ కృపాదృష్టిచే నా సర్వాంగములయందు కుష్ఠము పోయినది, కాని జంగలయందు మాత్రము పోకుండా ఉన్నది. ఓ పరమాత్మ, దయచెయ్యుడు అని ప్రార్థించెను. 60వ శ్లోకం. శ్రీగురుడిట్లనెను, మనుష్యమాత్రుడు నాకేమి చేయగలడును? సంశయముతో వచ్చినందున ఆ మాత్రము కుష్టి నీ శరీరమున మిగిలియున్నది. అది పోవుటకు ఉపాయము తెలిపెదెను. నవీన కవిత్వముచే నన్ను స్తోత్రము చేయుము. దానితో నీకు శాశ్వతమైన శుద్ధి కలుగును. నందిశర్మ యనునతుడు స్వామితో, స్వామి, భగవాన్ మందబుద్ధిని, అక్షరములు కూడా తెలియని వాడును. ఇక నాకు కవిత్వము చెప్పు స్థితి ఎక్కడా? నాకు కవిత్వ పద్ధతి తెలియదు. కవిత్వము చెప్పుటయే తెలియని వాడును. ఇంకా నిన్ను గురించి ఏమి పలకగలను అని స్వామి పాదములు పట్టెను. శ్రీగురుడు
వానిని ఓదార్చి, ఏది నీ నోరు తెరువుము అని అతని నాలుకపై కొంత భస్మము చల్లిరి. నందిశర్మ తక్షణమే జ్ఞాని అయ్యును. అతడు వెంటనే తన శిరస్సును శ్రీగురిని పాదములపై నుంచి లేచి సద్గురుని స్తోత్రము చేసెను. స్వామి, అజ్ఞానము చేత నేను మీ సేవ చెయ్యనైతిని. స్వామి, మాయలో పడి సంసార సాగరములో మునిగి తేలుచు సర్వభూతములకు ప్రియుడైన నిన్ను స్మరించనైతిని. మాయాజాలమున చిక్కుపడితిని. ఈ సంసార చక్రమున పడి అనేక యోనుల యందు తిరుగుచు కర్మను అనుభవించుచు తరింప చెయ్యగల నీ పాదపద్మములను స్మరించుట మరిచితిని. భూమిజములయందు నీటియందు శరీరము నుండి కలుగు స్వేదజలమందు అండజములయందు పుట్టి తిరుగుచు తరింప చేయు నీ పాదములను విస్మరించితిని. జారాదులయందు మానవ యోనులందు శూద్రాది జాతులయందు పుట్టినవాడినయి ఆయా కర్మలు అనుభవించుటలో తారకమైన నీ పాదములు విస్మరించితిని. అన్ని జాతుల్లో బ్రాహ్మణత్వము శ్రేష్టము. శ్రీగురు మౌఢ్యము చే తరింపచేయ శక్తివంతమైన నీ పాదపద్మముల స్మరింప జాలనైతిని. జీవుని గర్భవాస మతి కష్టమైనది. తల్లి రక్తము తండ్రి రేతస్సు కలిసిన 5 నాళ్లకు తల్లి గర్భమున ఉద్భదముగా పుట్టును. 15 దినములకది గట్టిపొడును. ఒకే ముద్దగా పిండమయ్యి తానెవరో తెలియని స్థితిలో తల్లి గర్భమున పడియుండును. 1 మాసమునకు పిండాకారమును దాల్చి 2వ మాసమున తల మొదలగునవి ఏర్పడగా 3వ నెలలో అన్ని అవయవములు ఏర్పడును. 4వ మాసమున నవద్వారములు ఏర్పడును. ఇక 5వ నెల యందు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశముల నైదును ఏకమయ్యి ప్రాణమేర్పడును. ఆ పిండమున ప్రాణము చేరును. అప్పుడు నీ స్మరణ నాకెక్కడిది? 5వ మాసముననే చర్మము, గోళ్ళు, వెంట్రుకలు ఏర్పడును. 6వ మాసమున శ్వాస ఏర్పడును. 7వ నెల యందు ఇంద్రియములు, 8వ మాసమున చైతన్యము కలగా అప్పుడు నీ స్మరణ నాకెక్కడిది? తల్లి గర్భమున 9 నెలలు మరణమునకు మించిన కష్టము పడుతూ ఉన్న నీ స్మరణ ఎట్లు కలుగును? తల్లి భుజించడి కారము, వేడి పదార్థములు గర్భవాసి అయిన జీవునకు దుస్సాహములయ్యి మిక్కిలి బాధించగా దుఃఖభాగుడైన వానికి నీ స్మరణ ఎట్లు సాధ్యము? తల్లి తన ఇష్టము వచ్చినవన్నీ తినగా నాకు అతి కష్టము కలుగును. మాతృగర్భమున కష్టము పాలైనప్పుడు నీ స్మరణ ఎట్లు సాధ్యము? పక్షి పంజరమున బంధింపబడునటులా మావిచే కప్పబడియున్న ఆ జీవునకు నీ పాదదర్శనము లేకున్నందున నీ స్మరణ అసాధ్యము. ప్రసవకాలము రాగా తల్లి గర్భము నుండి పురుగువలే అతి కష్టము మీద భూమిపై పడును. నుదుటిపై వ్రాసిన 100 సంవత్సరముల ఆయువులో సగము రాత్రి కాగా అది వృధా అయిను. మిగిలిన ఆయువును బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము పంచుకొనును. వృద్ధాప్యము పరాధీనమైనదొకట నిస్సంశయము. మలమూత్రములచే దూషితమైన నా బాల్యవస్థ కష్టమైనది. గురుదేవ, పక్కపై నిత్యము నా స్థితి అతి దుర్భరమైనది. బాల్యమున పడిన కష్టము, దుఃఖము ఇంతయని చెప్పనలవి కాదు. దానిని తలుచుకొనుచో నాకు అతి దుఃఖము కలుగుచున్నది. గురునాథ, నా పడక నిత్యము నా మలమూత్రములయందే ఏమీ తెలియని ఆ స్థితిలో నా విసర్జనములనే నేను తినడివాడును. నేను కడుపు నొప్పి బాధతో ఏడ్చినచో తెలుసుకొనలేని నా తల్లి నాకు స్తన్యమిచ్చడది. దానిచే నాకు మిక్కిలి బాధ కలిగిడది. ఆకలిగొని నేనెడవుగా నా తల్లి నా నోటితో వ్రేలుంచి బలవంతముగా నాచే మందు మృంగించేది. స్వామి, నేను ఆకలిగొన్నానని తెలియక నా తల్లి నన్ను ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చడది. నా బాధ ఏమిటో ఆమెకు తెలియదు. ఏడ్చుచున్న నాకు దృష్టి దోషమని తలంచి నా ముఖమున కాటిక బొట్టు పెట్టును.
రక్షరేకులు కట్టించును, మంత్రము వేయించును. కానీ ఎప్పుడునూ నా ఆకలి ఏడ్పును గుర్తించదు. బాలుడిగా ఉన్నప్పుడు ప్రక్కపై తేలుకుట్టి ఏడవగా అది తెలుసుకొనలేక నా తల్లి నన్ను ఉయ్యాలలో ఉంచి ఊపి నిద్రపుచ్చి చూచును ప్రభువు. నా తల్లి నన్ను ఉయ్యాల్లో ఉంచి ఊపి నిద్రపుచ్చుట చేయును. ఇంకను ఏడ్చుచున్న నన్ను ఎత్తుకొని లాలింప చూచును, పాలిచ్చి ఓదార్చు చూచును. కాని తేలుకుట్టిన నా బాధ నెరగచాలదు. పాలు త్రాగని నన్ను మరలా ఏడ్చుచున్న నన్ను ఆ తేలున్న మంచము పైన పరుండ చెయ్యును. అది ఎంత ప్రాణాంతకమో, ఎంత బాధకరమో. తల్లి ఉప్పు పులుపు కారములు తిన్నందున ఆమె స్తన్యమున పాలు చెడిపోవును, దుష్టమగును. పులుపు మొదలగు వాటిచే కలిగిన ఆ తల్లి పాలచే దగ్గు మొదలగు శ్వాస వ్యాధులు సర్వత్రా తల్లిపాలచే దగ్గు మొదలగు శ్వాస వ్యాధులు సర్వదా కలుగుచుండును. దానికి అనేక మందులివ్వడము, దానిచే కంటి బాధలు, ఆ కంటి నొప్పులు పోవుటకయ్యి అనేక అంజనములు రాయుట అది ఎంత కష్టమైన బాధయో. ఇట్లు అజ్ఞానినయ్యి పరాధీనమున అతి కష్టముగా గడవ ఆ తర్వాత ఆటపాటల యందు నా ఆయువు క్షీణమయ్యును. తరుణ వయస్సున కామపీడితుడునయ్యి మిడత అగ్నిలో పడినటుల వనితల వెంటపడి నా ఆయువు క్షీణించెను. అంతటా తల్లిదండ్రులను గురువులను మరిచి వారిని తిరస్కరించి దైవీ మాయచే స్త్రీలను కోరి ఇంద్రియ లోలుడునయ్యి ఆ భావముననే ఉంటిని. వారితో భోగించుట ఎందే ధ్యాన కలిగి వారితో భోగించుట ఎందే ధ్యాస కలిగి దుర్మార్గుడునయ్యి కార్యములు తెలియక దుర్మార్గ ప్రవర్తకుడునయ్యి కులాదుల విచారింపక నిత్యము పరుల భార్యలను కోరుతూ బ్రాహ్మణ వృద్ధులను నిందించుచుంటిని, పెద్దలను సేవింపనైతిని. ఆ తరుణ వయస్సున నీ పాదపద్మములు తలంపనైతిని. నీ పాదపద్మములు తలంచలేదంట, అంటే తలుచుకోలేదు. మధ్య మాంస భక్షకుడైన ఇంద్రియాధీనుడునయ్యి కాలము గడిపి తిని అతి కాముకుడునయ్యి అనేక జాతుల కులముల స్త్రీలను అనుభవించి తిని బలత్కారముగా ఇతరుల ద్రవ్యమును హరించి తిని పెద్దలను సాధువులను ఎవరిని లెక్క చేయక నిందించి తిని ఈ తీరున మదము నన్ను ఆక్రమింప పరమాత్మానుసంధానమును చెయ్యనైతిని. స్మృతి రహితుడనైన పక్షి అగ్నిలో పడినటులా మన్మధుడనుడు అగ్నియందు పడిపోతిని. మదన బాణములచే కొట్టబడి సాధువచనముల వినక నీ పాదకమలములు మరిచితిని. ఇంతలో నాకు ముసలితనము వచ్చెను, వార్ధక్యమున పరాధీనుడనైతిని. భార్యాభర్తలు దానాదులు గ్రహించి నన్ను విడిచిరి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల కఫము చేరినందున జీవితము భయముచే బీభత్సమయ్యెను. ఇంద్రియములు పరాధీనమయ్యెను. వెంట్రుకలు తెల్లబడెను, పండ్లు రాలిపోయిను, దృష్టి దోషయుతమైను, చెవుడు సంప్రాప్తమైను. చంపుడుకై వచ్చు శత్రువుల వలె అన్ని రోగములు దాపురించెను. స్వామి గురునాథ, నీ సేవ చేసుకొననైతిని. స్వామి నన్ను రక్షింపుము. సంసార సాగరము నుండి తరింపచేయుడు. శంఠుడునయ్యి మందబుద్ధినయ్యి శ్రీ మీ చరణ సత్త నెరగనైతిని. సొంఠనయ్యి మందబుద్ధినయ్యి మీ చరణ సత్త నెరగనైతిని. మీరు కేవలము నారాయణ అవతారమై ఉన్నారు, ఉద్ధరించుటకై అవతరించిరి. నీవు విశ్వతారకుడవు, మనుష్యవేషమున కనిపించుచున్నావు. త్రిమూర్తులు ఏకరూపమున ధరించిన వారు మీరు. పరబ్రహ్మ రూపుడైన గురువే మీరు. పరబ్రహ్మవు, విశ్వచాలుకుడవు అయిన నిన్ను గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే ఎరుగలేను. మీ కింకరుడను. ఈ సంస్కృతి నుండి నన్ను రక్షింపుము. ఇట్టి చిత్రము పవిత్రము అయిన స్తోత్రము చేసి
చుట్టూను చూచి అచటనున్న జనులందరినీ ఉద్దేశించి ఇట్లనెను. అందరూ నా మాటలు వినుడు. నేను చేసిన పాపములు అనంతములు. శ్రీగురుని సాక్షాత్ బ్రహ్మరూపని దర్శించి నంత మాత్రమున అవి అన్నయూ నష్టమైను. గడ్డిపోచ అగ్నిస్పర్శచే భస్మమగునటుల శ్రీగురుని కృపచే నా పాపములన్నయూ నశించెను. శృతి చెప్పిన చరణం పవిత్రం అన్న మాట సత్యము. వీరిని భజించినచో వీరును మనలనే చింతించి కాపాడెదరు. వీరిని మించిన దైవం ఇంకెవరు? బ్రహ్మ వ్రాసిన వ్రాతలో దుష్టమైన అక్షరములున్నను శ్రీగురిని పాదస్పర్శ చేత అవి శుభాక్షరములగును. పెన్నిదియే సమీపమున ఉండగా వృధాగా భ్రమించుట ఎందులకు? కామధేనువైన శ్రీ నృసింహ సరస్వతీ యతినే భజించుదము. శ్రీగురుడు ఐహిక మూష్కములనే కాక వైకుంఠమున కూడా నొసగగలడు. శ్రీగురుడు ఐహిక అంటే ఈ లోకంలోనే కాకుండా వైకుంఠమును కూడా మనకు ముక్తినిస్తారు. శ్రీగురుడు ఐహిక మూష్మికములనే కాక వైకుంఠమును కూడా నొసగగలడు. సందేహింప పని లేదు. నా మాటలు సత్యము. నందిశర్మ ఈ రీతిగా స్తోత్రము చెయ్యగా శ్రీగురుడు సంతుష్టుడయి ఇట్లనెను. సర్వభక్త జనులారా, ఇతనిని కవీశ్వరుడు అని ఎరుగుడు. నేనితనికి కవీశ్వరుడు అని బిరుదును నిశ్చితిని అని పలకగా దయామయుడైన గురుపాదములపై నంది వ్రాలి నమస్కరించెను. శేషించిన కుష్టిపోయినది. అతడు విశేషముగా సంతసించెను. నందియు ఈశ్వరునకు నందివలే సార్థక నామధేయుడయ్యి శ్రీగురునకు సేవకుడైను. నామధారక అట్టి కవి ఇంకొకడు శ్రీగురుని దగ్గరకు వచ్చెను. శ్రీగురుని సత్కథను గ్రంథముల వ్రాయుచు భక్తితో వారు శ్రీగురుని సేవించిరి. అనగా నామధారకుడు సిద్ధమునితో ఆ రెండవ కవి భక్తవత్సలుడైన శ్రీ గురుని సేవకుడెట్లయిను అది ఎంతయు విశదముగా కృపతో నాకు తెలుపుడు. శ్రీగురుని చరిత్రమును వినవలయునని నాకు మిక్కిలి కోరిక కలదు అని కోరెను. సిద్ధముని చెప్పిన విధముగా గంగాధర సుతుడు సరస్వతి అని అతి అయ్యి మనోహరమైనది కామముల నిచ్చునట్టి నదియునగు శ్రీ గురుచరిత్రమును చెప్పుచున్నాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుదేవదత్త ప్రసన్నః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 45వ అధ్యాయము. పారాయణ ఫలితము. చర్మరోగ నివారణము. శ్రీగురుని అనుగ్రహ సిద్ధి, విద్యాప్రాప్తి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.